Hey guys, welcome back to Exploring with Janu. I know MCET రిజల్ట్స్ వచ్చాక చాలా మందికి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే క్లారిటీ లేదు కదా. సో డోంట్ వరీ, ఈ వీడియోలో వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటి, ఎలా ఫిల్ చేయాలి, టాప్ మిస్టేక్స్ అండ్ కాలేజ్ని ప్రయారిటీగా ఎలా ఇవ్వాలి, బ్రాంచ్ని ప్రయారిటీగా ఎలా ఇవ్వాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. పక్కాగా ఈ వీడియో మీకు యూజ్ ఉంటుంది. సో మీరు వచ్చేసి లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎలా అంటే మీకు కౌన్సిలింగ్ అప్డేట్స్ అండ్ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్స్ ఇంకా ఇలాంటి వీడియోస్ వస్తాయి. అండ్ అలానే ఇంకా కోడింగ్ రిలేటెడ్ ఇలాంటివి కూడా మన ఛానల్లో వీడియోస్ రిలీజ్ అవుతాయి. సో వాటినన్నింటి మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. స్టెప్ 1, వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్ ఆప్షన్స్ అంటే మీ ర్యాంక్ తగ్గట్టు కాలేజెస్ అండ్ బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోవడం. అలాగా ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ గైస్, వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలామంది ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ పైన డిపెండ్ అయ్యి నార్మల్ కాలేజ్ ఫస్ట్లో పెట్టేసి తర్వాత టాప్ కాలేజ్ పెడతారు. కానీ గైస్, చాలామంది చేసే మిస్టేక్ అదే. కానీ ఫస్ట్ టాప్ కాలేజ్ పెట్టుకుంటే ఎలా అంటే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ చూసి డిపెండ్ అవ్వకండి. ఎందుకంటే నార్మల్గా ఒకవేళ ఆ కాలేజ్లో ఇప్పుడు మీరు XYZ అనే కాలేజ్ అనుకుంటున్నారు అనుకోండి, ఆ కాలేజ్లో మీకు మీ ర్యాంక్కి ముందే సీట్ ఆగిపోయింది, కట్ ఆఫ్ ఆగిపోయింది అనుకోండి. అప్పుడు ఈ ఇయర్ వచ్చేసి కొన్ని సీట్స్ ఇంక్రీజ్ చేసి ఆ కట్ ఆఫ్ కన్నా ఈసారి కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చేమో, ఎవరికి తెలుసు. మీ లక్ బాగుంటే ఆ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి టాప్ కాలేజ్ ఫస్ట్లో ప్రిఫర్ చేయండి. చాలామంది చేసే మిస్టేక్, ఆ కాలేజ్లో సీట్ రాదులే అనుకొని నార్మల్ కాలేజ్ ఫస్ట్లో పెట్టుకుంటారు వాళ్ళ ర్యాంక్ తగ్గట్టు. అలా అయితే చేయొద్దు. ఫస్ట్ టాప్ కాలేజ్ ప్రిఫర్ చేయండి, తర్వాత నార్మల్ కాలేజ్ ప్రిఫర్ చేయండి. మీ లక్ బాగుంటే టాప్ కాలేజ్లో సీట్ రావచ్చు. ఇది సీట్ అలొకేషన్ ప్రాసెస్కి చాలా ఇంపార్టెంట్ స్టెప్. అండ్ టీఎస్కి ఏపీకి ఇద్దరికి సేమ్ ప్రాసెస్ ఒకేలా ఉంటుంది మ్యాక్సిమం. స్టెప్ 2, వెబ్ ఆప్షన్స్ ఎలా ఫిల్ చేయాలి? ఫస్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేసేటప్పుడు మీరు క్లారిటీగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కాలేజ్ కోడ్ అండ్ బ్రాంచ్ కోడ్. ఈ రెండు వచ్చేసి చాలా ఇంపార్టెంట్ మీరు కాలేజ్ సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో. ఎందుకంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేసేటప్పుడు కాలేజ్ నేమ్ ఇవ్వరు, ఆ కాలేజ్ కోడ్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ కోడ్, ఇప్పుడు మీరు ఒక ABCD అనే కాలేజ్ని చూస్ చేసుకున్నారు, ఆ కాలేజ్ కోడ్ వచ్చేసి BCD అయితే BCD ఆ కాలేజ్ కోడ్. సేమ్ అలాంటి కాలేజ్ కోడే ఇంకో దానికి ఉంటుంది, BDC. మీరు అనుకునే కాలేజ్ కోడ్ వచ్చేసి BCD, ఇంకో కాలేజ్ కోడ్ వచ్చేసి BDC. అయితే అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయ్యి BCD పెట్టబోయి BDC పెడతారు. మీరు అనుకున్న కాలేజ్ కాకుండా ఏదో ఒక కాలేజ్లో పెట్టేస్తారు కన్ఫ్యూజ్ అయ్యి. సో అలాగా మిస్అండర్స్టాండ్తో కన్ఫ్యూజ్ అయ్యి ప్రిఫర్ చేస్తారు. సో మీరు క్లారిటీ ఉంటే కాలేజ్ కోడ్స్ అవన్నీ మీకు క్లారిటీ ఉంటే ఈజీగా పెట్టవచ్చు. సో ఇప్పటి నుంచే వాటిని రీసెర్చ్ చేసి ప్రిపేర్ చేసుకోండి. అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకోవాలంటే కష్టమైపోద్ది, ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోండి లిస్ట్ అనేది. ప్రయారిటీ వైజ్ అరేంజ్ చేయండి. టాప్ కాలేజెస్ని టాప్లో పెట్టండి, నార్మల్ కాలేజెస్ని తర్వాత పెట్టండి, బ్యాకప్ కాలేజ్ని సేఫ్ కాలేజెస్ని మీ ర్యాంక్కి సేఫ్గా వస్తుంది అనుకునే వాటిని లాస్ట్లో పెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి టాప్, తర్వాత నార్మల్ కాలేజ్, తర్వాత సేఫ్ సైడ్కి మీకు ఈజీగా సీట్ వస్తుంది మీ ర్యాంక్కి అనుకునే కాలేజ్ లాస్ట్లో పెట్టండి. అండ్ ఇలా పెట్టుకుంటే మీకు ఈజీగా మీరు అనుకున్నట్టు సీట్ వస్తుంది. నెక్స్ట్, వెబ్ ఆప్షన్స్ని ఫిల్ చేసిన తర్వాత సేవ్ అండ్ ఫ్రీజ్ అనే 2 ఆప్షన్లు ఉంటాయి. నేనైతే సజెషన్ ఏంటంటే సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఎందుకంటే మీరు ఒక కాలేజ్ ప్రిఫర్ చేయబోయి ఇంకో కాలేజ్ ప్రిఫర్ చేశారనుకోండి, అప్పుడు మీకు చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే సేవ్లో చేశారు కాబట్టి చేంజ్ చేసుకునే ఆప్షన్ కుదురుద్ది. ఒకవేళ మీరు ఫ్రీజ్ కనెక్ట్ చేస్తే వాళ్ళు ఎడిట్ ఆప్షన్ ఇచ్చేంత వరకు కుదరదు. వాళ్ళు ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పుడే మీరు దాన్ని ఎడిట్ చేసుకోగలుగుతారు, చేంజ్ చేసుకోగలుగుతారు. సో మ్యాక్సిమం సేవ్ చేసుకొని లాస్ట్ రోజు ఫ్రీజ్ చేసుకోండి. ముందుగా ఒక రఫ్ పేపర్లో లిస్ట్ని ప్రిపేర్ చేసుకోండి. అండ్ అలానే కాలేజ్ కోడ్, బ్రాంచ్ కోడ్ కూడా క్లియర్గా మెన్షన్ చేసుకోండి. ఎందుకంటే అప్పుడు మీకు ఈజీ అవుద్ది, అప్పుడప్పుడు చూసుకోకుండా ఈజీ అవుద్ది. ముందుగానే ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకోండి, ఇంకా మీకు చాలా టైం ఉంది. సో ప్రిపేర్ చేసి పెట్టుకోండి లిస్ట్ అనేది ఈ టైంలో. కాలేజ్ని ప్రయారిటీగా తీసుకున్నప్పుడు మీకు ఏ బ్రాంచ్ అయినా పర్లేదు అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర యూనివర్సిటీ, JNTU కాకినాడ, ఇంకా GVP, విట్, SRM, JNTU అనంతపురం, SVU, ఇలా ఒక 5 to 6 కాలేజ్ తీసుకోండి టాప్ కాలేజ్. అప్పుడు మీరు ఏం చేయాలంటే టాప్ కాలేజ్లో ఏ బ్రాంచ్ అయినా పర్లేదు అనుకున్న వాళ్ళు నార్మల్గా CSE, ECE, ఇంకా ఏమైనా స్పెషలైజేషన్స్, IT ఇలాగ ప్రిఫర్ చేయండి. ఫస్ట్ ఒక టాప్ 5 కాలేజెస్లో, తర్వాత ఆ టాప్ 5 కాలేజెస్లోనే
సివిల్, మెకానికల్, ట్రిబుల్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి ప్రిఫర్ చేయండి. అండ్ అలానే నార్మల్ కాలేజెస్లో సిఎస్సి వాటి స్పెషలైజేషన్స్ ఈసీఏ ప్రిఫర్ చేయండి. టాప్ కాలేజ్లో అవి ప్రిఫర్ చేయండి. తర్వాత నార్మల్ కాలేజెస్లో సిఎస్సి, ఈసీఈ, ఐటీ, ఇంకా సిఎస్సి స్పెషలైజేషన్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే అవి ప్రిఫర్ చేయండి. అండ్ నెక్స్ట్ బ్యాకప్ కాలేజెస్ అని ఎందుకు చెప్తున్నా అంటే మీ ర్యాంక్కి ఈజీగా సీట్ వచ్చే కాలేజెస్ ఒక 5 to 10 ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మీ ర్యాంక్కి ఈజీగా సీట్ రావడం కోసం. పర్టికులర్గా మాకు బ్రాంచే ప్రయారిటీ అక్క అన్నప్పుడు ఏం చేస్తారంటే టాప్ కాలేజెస్లో సిఎస్సి పెట్టండి. మీరు సిఎస్సి అనుకున్నప్పుడు సిఎస్సి పెట్టండి. తర్వాత ఆ టాప్ కాలేజెస్లోనే సిఎస్సి స్పెషలైజేషన్స్ పెట్టండి. తర్వాత నార్మల్ కాలేజెస్లో సిఎస్సి అండ్ వాటి స్పెషలైజేషన్స్. తర్వాత బ్యాకప్ కాలేజెస్ ఒక 5 to 10 బ్యాకప్ కాలేజ్ ప్రిఫర్ చేయండి. బ్యాకప్ కాలేజ్ అని ఎందుకు అంటున్నానంటే మీ ర్యాంక్కి ఈజీగా సీట్ వచ్చే కాలేజెస్ కొన్ని ఉంటాయి. సో అవి ఒక 5 to 10 ప్రిఫర్ చేయండి. ఆ కాలేజ్లో సిఎస్సి అండ్ వాటి స్పెషలైజేషన్స్ ప్రిఫర్ చేయండి. గైస్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి టాప్ కాలేజెస్, తర్వాత వచ్చేసి నార్మల్ కాలేజెస్, తర్వాత వచ్చేసి బ్యాకప్ కాలేజెస్. మీ ర్యాంక్కి ఈజీగా సీట్ వస్తుంది అనుకునే కాలేజెస్ ఒక 5 to 10 ప్రిఫర్ చేయండి. అండ్ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే మాకు టాప్ కాలేజ్ సీట్ రాదులే అని కట్-ఆఫ్స్ మీద డిపెండ్ అయ్యి పెట్టకుండా ఉంటారు. మీరైతే ఆ తప్పు చేయొద్దు. టాప్ కాలేజ్ పెట్టండి. బికాస్ లాస్ట్ ఇయర్ కట్-ఆఫ్స్ కన్నా ఈ ఇయర్ కట్-ఆఫ్స్ ఇంక్రీజ్ అవ్వచ్చేమో. అండ్ అలానే కాలేజెస్లో సీట్స్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చేమో, చెప్పలేం కదా. మీ లక్ బాగుంటే టాప్ కాలేజ్లో కూడా రావచ్చేమో. ఫస్ట్ టాప్ కాలేజ్, తర్వాత నార్మల్ కాలేజ్, తర్వాత మీ ర్యాంక్కి ఈజీగా సీట్ వస్తుంది అనుకునే బ్యాకప్ కాలేజ్ కొన్ని ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ స్టెప్ 3 కాలేజ్ లిస్ట్ ప్రయారిటీ. ఈ కాలేజ్ లిస్ట్ ప్రయారిటీ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. ర్యాండమ్గా సెలెక్ట్ చేసి పెట్టకండి. ఫస్ట్ వచ్చేసి మీరు ఒక కాలేజ్ని ప్రిఫర్ చేస్తున్నప్పుడు ఆ కాలేజ్ గురించి రీసెర్చ్ చేయండి. ఎలా అంటే ఆ కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఫ్యాకల్టీ ఎలా ఉంది, మీరు ఒకవేళ హాస్టల్లో జాయిన్ అవ్వాలనుకుంటే హాస్టల్ ఫెసిలిటీస్, వీటన్నిటి గురించి రీసెర్చ్ చేసి జాయిన్ అవ్వండి. సీట్ వచ్చిన తర్వాత మీరు రిగ్రెట్ కాకుండా ఉండాలి అంటే అదర్స్ని బ్లైండ్గా ఫాలో అవ్వకండి. స్టెప్ 4 కామన్ మిస్టేక్స్ ఏంటంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఫస్ట్ లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయడం, అదే అండి లాస్ట్ డే వరకు వెయిట్ చేయడం. సెకండ్ టాప్ కాలేజెస్ని ప్రిఫర్ చేయకపోవడం, రాదులే అనుకొని ప్రిఫర్ చేయకపోవడం. థర్డ్ వచ్చేసి మీ ఫ్రెండ్స్ పెట్టిన వెబ్ ఆప్షన్ని బ్లైండ్గా ఫాలో అయిపోయి మీరు అదే కాపీ చేసి పెట్టడం. అండ్ అలాగే ఫైనలీ ఇది చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్. మీరు ఫస్ట్ ఫేజ్లో కొన్ని కాలేజెస్ ప్రిఫర్ చేస్తుంటారు, మీకు ఒక కాలేజ్ సీట్ వస్తుంది. అండ్ సెకండ్ ఫేజ్లో కొన్ని కాలేజెస్ పెడతారు. ఆ కొన్ని కాలేజెస్ పెట్టినప్పుడు మీకు దీనికన్నా తక్కువ కాలేజ్లో వస్తే మీకు సెకండ్ ఫేజ్లో ఏ సీట్ వచ్చినా తక్కువ కానీ ఎక్కువ కానీ ఏది వచ్చినా మళ్ళీ మీకు ఫస్ట్ ఫేజ్ సీట్ కావాలి అనుకుంటే రాదు, క్యాన్సిల్ అయిపోద్ది ఆ సీట్. మీకు సెకండ్ ఫేజ్లో వచ్చిందే మీరు ఆ కాలేజ్లో జాయిన్ అవ్వాలి. సో ఫస్ట్ ఫేజ్లో పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూస్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లోనే సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ ఫేజ్కి పెట్టేటప్పుడు మీరు ఇంకా మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ కన్నా సెకండ్ ఫేజ్లో మంచి కాలేజ్ పెట్టుకోండి. ఫస్ట్ ఫేజ్లో వచ్చిన దానికన్నా మంచి కాలేజ్ ప్రిఫర్ చేయండి. మీరు నార్మల్ కాలేజ్ ప్రిఫర్ చేస్తే ఆ కాలేజ్లో వచ్చే మీకు మళ్ళీ ఫస్ట్ ఫేజ్ సీట్ అనేది ఉండదు. సో ఫస్ట్ ఫేజ్లో పెట్టిన దానికన్నా సెకండ్ ఫేజ్లో మంచి కాలేజ్ ప్రిఫర్ చేయండి. నేనైతే సజెషన్ ఏంటంటే కాలేజెస్ని రీసెర్చ్ చేసి లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి. తరువాత లిస్ట్ అనేది ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. కాలేజ్ కోడ్, బ్రాంచ్ కోడ్ క్లారిటీగా రాసి పెట్టుకోండి ఒక లిస్ట్లో. తరువాత చాలామంది చేసే మిస్టేక్ ఏంటి, టాప్ కాలేజెస్ అని చూస్ చేసుకోపోవడం, మా ర్యాంక్కి రాదేమోలే అని. కాకపోతే మీ లక్ బాగుంటే ఈజీగా వస్తుంది. బికాస్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కూడా ఏయూ రాదు అనుకున్నాను, కానీ లక్ బాగుంటే వస్తుందిలే అని పెట్టాను. లక్ బాగుండి ఏయూలో సివిల్ వచ్చింది. మీ జర్నీలో ఫస్ట్ బిగ్ డెసిషన్ ఇది. సో ప్రెషర్ తీసుకోకుండా కామ్గా డెసిషన్ అనేది తీసుకోండి. ఐ థింక్ మీ డౌట్స్ అనేది క్లారిటీ అయ్యాయి అనుకుంటున్నాను. వెబ్ ఆప్షన్స్ గురించి స్టెప్ బై స్టెప్ అన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇఫ్ దిస్ వీడియో హెల్ప్డ్ యూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల కౌన్సిలింగ్ అప్డేట్స్, ఇంకా కాలేజ్ రివ్యూస్ అండ్ బీటెక్ అప్డేట్స్, కోడింగ్ రిలేటెడ్ వీడియోస్ ఇవన్నీ మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. అవన్నీ మిస్ కాకుండా ఉంటారు. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.